మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ పంచాయతీ పరిధిలోని పాలకూరి గ్రామంలో ఆదివాసులపై ఫారెస్ట్ అధికారులు దాడి చేసి గుడిసెలను తొలగించారు. గుడిసెలను తొలగిస్తే ఊరుకునేది లేదంటూ ఆదివాసీలు వాగ్వాదానికి దిగారు. సుమారు 5 గంటల పాటు టెన్షన్ నెలకొంది. ఆదివాసీలు సాగు చేసుకున్న భూముల్లో గుడిసెలు వేసుకుంటే ఫారెస్ట్ అధికారులు వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన చెందారు. పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పినా కూడా వినకపోవడంతో ప్రస్తుతానికి ఫారెస్ట్ అధికారులు కొంచెం వెనక్కి తగ్గారు. గుడిసెలను తొలగించాల్సిందేనని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. కడప జిల్లా పులివెందులలో పౌర సరఫరాల సంబంధాల మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా పులివెందులకు వచ్చిన మంత్రి విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలేసింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పాలిస్తోందని పార్థసారథి చెప్పారు. పథకాలన్నీ ప్రజలకు చేరటంలో సంతోషంగా ఉన్నామని ప్రజలు అంటున్నారని మంత్రి చెప్పారు. ఇక కూటమి అభ్యర్థి లతారెడ్డిని గెలిపించాలని స్థానికులను కోరారు. కడప, అనంతపూర్కి, చిత్తూరుకి కూడా లైఫ్ లైన్ లాంటి ప్రాజెక్ట్. గత ముఖ్యమంత్రి గారు రాయలసీమ ప్రాంత వాసి అయ్యి ఆ ప్రాజెక్ట్కి ఎందుకు ప్రయత్నం చేయలేదు పూర్తి చేయడానికి అనేది ఒకసారి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తున్నాం. అది కొంత వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా రైతుకి పెట్టుబడికి ఉపయోగపడుతుంది. తర్వాత కావాల్సిన సాగునీరు కానివ్వండి, లేదు వ్యవసాయం చేయడానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని దానికి కావాల్సిన పరికరాలు ఇవ్వటం కానివ్వండి, పండించిన పంటలకి గిట్టుబాటు ధర లభించే విధంగా రైతుల నుంచి కొన్ని కార్యక్రమం కానివ్వండి, వీటన్నిటి మీద ఒక విజన్ లేకోకుండా, ఒక బాధ్యత లేకోకుండా, బాధ్యత ఎందుకంటారంటే మా ప్రాంతంలో ఇక్కడంతా కూడా వరి ఇక్కడ తక్కువ అనుకుంటాను, అసలు ఇక్కడ కనపడదు, కొంచెం చోట్ల మాకంతా ఎక్కువగా వరి ఉంటుంది. కృష్ణా డెల్టా కానివ్వండి, గోదావరి డెల్టా కానివ్వండి. 21 రోజుల్లో మేము డబ్బులు ఇస్తామని, రైతులకి ధాన్యానికి డబ్బులు చెల్లిస్తామని చెప్పేసిన ప్రభుత్వం కనీసం 6 నెలలకు కూడా ధాన్యానికి డబ్బులు చెల్లించకపోతే రైతు యొక్క పరిస్థితి ఏమిటో ఎప్పుడైనా ప్రభుత్వం ఆలోచించిందని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాకుండా దాదాపు 1600 వెళ్ళిపోయింది బాధ్యత లేకుండా అని చెప్పేసి మనం చేస్తాం. మరి దాన్ని పూర్తి చేయడమే కాకుండా ఆ బకాయిలు ఏదైతే ఉన్నాయో చెల్లించడమే